హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాస్లోనే కాదు ఎక్స్ వేదిక కూడా ఒక వార్గా నిలుస్తుందన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఏంటంటే ఒక 2 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ గారి మీద అయితే ఒక రాయి తగలటం వల్ల ప్రెసెంట్ ఆ వార్త సోషల్ మీడియాలో ఒక హెడ్లైన్గా మారిపోయింది. సో ప్రచారంలో ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా ప్రచారంలో ఉన్నప్పుడు ఒక దగ్గర నుంచి ఒక రాయి వచ్చి సీఎం జగన్ గారికి కొంచెం కంటి పైన తగలడం జరిగిందనమాట. సో ఈ విషయం ఈ పాటికి అందరికీ తెలుసుంటుంది. సో ఈ విషయం తెలిసినటువంటి చాలా మంది ప్రముఖులందరూ కూడా సంఘీభావం తెలిపారనమాట. అదే కొంచెం సింపతి చూపించారనమాట జగన్ గారి మీద. అంటే జాగ్రత్తగా ఉండండి, సో మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అన్నారు. బట్ సో ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో అతి ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అంటే లోకేష్ ఎవరైతే ఉన్నారో ఈయన ట్వీట్ చేశారనమాట. సో ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటే ఈ రాయ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో ఆ ట్వీట్ ఏంటంటే రాయి ఎక్కడి నుంచి వచ్చావంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా అని చెప్పారంట. లైక్ అదే విధంగా ఉంది ప్రస్తుతం మీరు యొక్క ఈ రాయిది. సో 2019లో కోడి కత్తి కేసు ఎలా అయితే ఉందో అదే విధంగా ఈ 2024లో కూడా ఈ రాయి కేసుని తీసుకొచ్చారా అనే విధంగా ఒక వ్యంగ్యంగా ఒక సర్కాస్టిక్ గా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఈ ట్వీట్ కాస్త వైరల్ అవడంతో కాంట్రవర్షియల్ డైరెక్టర్ అయినటువంటి మన ఆర్జీవి ఈ ట్వీట్ కి రీట్వీట్ చేశారనమాట. సో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి రాయి కరెక్ట్ గా అక్కడికే ఎలా వచ్చిందన్న విషయాన్ని కాస్త వివరించగలరా అనేసి ఆర్జీవి ఈ లోకేష్ పోస్ట్ కి అయితే మాత్రం రీట్వీట్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఇప్పటి వరకు నేనేమనుకున్నానంటే మీకు మాటలే రావనుకున్నాను, బట్ ఇప్పుడు మనసు కూడా లేదు అన్న విషయం అర్థమైపోయింది. సో మీకు బుర్ర లేదు మనసు లేదు అన్న విధంగా అయితే ఆర్జీవి ట్వీట్ అయితే ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఏమంటారు 1 ఇంచ్ కింద తగిలి కన్నుకు తగులున్నా కూడా మీరు ఇదే విధంగా ట్వీట్ చేసే వాళ్ళ అనే విధంగా అయితే ఒక ట్వీట్లో రీట్వీట్ చేయడం జరిగింది. సో లోకేష్ పోస్ట్కి ఆర్జీవి చేసినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో అంటే ఈ రీట్వీట్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రెసెంట్ వైరల్ అవుతుందన్నమాట. సో చాలా మంది ఏంటంటే దీనికి కొంచెం నెగిటివ్గానే ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రెసెంట్ లోకేష్ పెట్టినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో. సో ఉంటుంది జనాలందరికీ ఆబ్వియస్లీ ఏమంటారు, ఎందుకంటే ఆ ప్రధాన పార్టీని దూషిస్తూ ఉంటారు. ఏది జరిగినా సరే ఆపోజిషన్ పార్టీకి చేసినటువంటి పనే అంటారు కాబట్టి సో ఆబ్వియస్లీ ఆపోజిషన్ పార్టీ కూడా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆబ్వియస్లీ రిటర్న్గా ఏదో చెప్తూ ఉండాలి. సో అదే విధంగా చెప్పినటువంటి ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో చాలా మంది కూడా నారా లోకేష్ని కాస్త తెలివిగా ఆలోచించి సమాధానం అంటారు ట్వీట్ చేస్తుంటే బాగున్నాను అంటున్నారు. బట్ ఆర్జీవి పెట్టినటువంటి రీట్వీట్ ఏదైతే ఉందో దీనికి చాలా మంది జనాలు ఏంటంటే కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది అవ్వాలే జరగాలే సంథింగ్ అనేసి ఆర్జీవిని కూడా కొంతమంది వేసుకునే వాళ్ళు లేకపోలేదు. సో ప్రస్తుతం ఈ జగన్ మీద జరిగినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రియాక్ట్ అయ్యారు. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, అలానే పక్క రాష్ట్ర మంత్రి ఐటీ మినిస్టర్ అంటే ఎక్స్ ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని. బట్ లోకేష్ గారు ఎందుకు ఈ విధంగా ట్వీట్ చేశారు అన్న విషయం మీకేమైనా అంటే ఇది ఒక మంచి విషయం లేదా బ్యాడ్ థింగ్ అన్న విషయం మీకు తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆర్జీవి గురించి మీకున్నటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.